నాయకుల మీద ఒకరికొకరు తిట్టడం అనేటువంటి పరిస్థితి బీజేపీలో కనబడుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అనుకునేది. ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్, సోషల్ మీడియాలో గొప్పది బీజేపీ అనుకున్నటువంటి పార్టీ అదుపు తప్పి మాటలు వాడుతున్నది. చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే వాట్సాప్ యూనివర్సిటీ, సోషల్ మీడియా యూనివర్సిటీ బీజేపీ అని కూడా అనేటోళ్ళు. సో సోషల్ మీడియా యాక్టివిటీ ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ఎవరు డామినేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే అదుపు తప్పినట్టు ఎక్కడైతే ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్. దీంట్లో ఏమీ అనుమానం లేదు. మిగతా పార్టీ వాళ్ళేమో హైర్ చేసుకొని తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అది ఇక్కడ ఎందుకు జరుగుతున్నది ఈ సందర్భం అంటే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినప్పుడు విపరీతమైనటువంటి ఆకాంక్షలు ఉండే పార్టీ మీద ఈసారి అధికారం వస్తామనేటువంటి ఒక ఆలోచన పెరిగింది. మేము వస్తాము, అధికారంలోకి వస్తాము, మా మార్పును తీసుకొస్తాము అనేటువంటి ఒక ఆకాంక్ష ఏదైతుందో అది పూర్తి స్థాయిలో పెరిగిన తర్వాత అధికారంలోనికి రాకపోయేసరికి అసహనంతో ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని గెలుపును చేరుకోలేకపోయినాం, ఆశించిన ఫలితాలు లేకపోయినాం అనేటువంటి నిరాశ నిస్పృహలతోటి కొన్ని పోస్టులు పెడుతున్నటువంటి మాట వాస్తవము. అది ఈ లీడర్ పెడుతుండా ఆ లీడర్ పెడుతురా అనేటువంటి విషయంలో కూడా నేను ఆ లీడర్ల వాళ్ళకే వదిలేయాలి. వాళ్ళ అధ్యక్షుని మీద కూడా అసభ్య పదజాలం ఏమంటున్నాడంటే తప్పుడు సమాచారం, తప్పుడు పెట్టడం. ఎవరు తప్పు చేసినా పార్టీలో ఈ నాయకుడి మీద, ఈ నాయకుని ఫాలోవర్ ఇంకో నాయకుని మీద చేసినా, ఇంకో నాయకుని యొక్క ఫాలోవర్ ఇంకో నాయకుని మీద చేసినా ఇది టోటల్గా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మనకు చాలా నష్టం కలిగిస్తుంది. అది పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఈ రెండు కాకుండా మూడవ ఒక వ్యక్తి స్టేట్ ప్రెసిడెంట్ మీద కూడా డైరెక్ట్గా ఆరోపణలు చేసి ఇష్టానుసారంగా మాట్లాడడం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరము. ఇది మంచిది కూడా కాదు. పార్టీలో ఎవరైతే నాయకులు, పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులని, వాళ్ళ ఫాలోవర్స్ని, సోషల్ మీడియా వారియర్స్ని అదుపులో పెట్టుకుంటే మంచిదనేదే నా అభిప్రాయము. ఇటువంటిది ఇద్దరు ఇప్పుడు మనకు ఎలక్షన్లలో జరిగిపోయింది. అది మనకు ఈ రకమైనటువంటి వాతావరణమే మనం ఒక ఓడిపోయిన తర్వాత ఆయన ఓడగొట్టిండు, ఈయన ఓడగొట్టిండు అనేటువంటి ఒక దుష్ప్రచారం ప్రారంభమైంది. ఇది దీనికి అవకాశం ఇచ్చింది మనమే అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి కేంద్ర పార్టీ కూడా ఈ విషయంలో సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది. ఇటువంటి సోషల్ మీడియా మన కార్యకర్తల్ని ఎప్పుడు కూడా ఉపేక్షించవద్దు, మాట్లాడి వారిపైన మానుకోకపోతే చర్యలు తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో మీ రోల్ ఎట్లా ఉండబోతుంది పార్టీది, కాసం వెంకటేశ్వర్లది? పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుంది. నెంబర్ 1 పార్టీగా నిలుస్తుంది. దీంట్లో అనుమానం లేదు.